రెండవ కీర్తన 3-4 చరణములు. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టే వారిని నల్లగొట్టును అని సొలొమోను కీర్తన అంటారు. ఈ 72వ కీర్తన ఇంగ్లీష్లో ఫర్ సాల్మన్ అని ఉంటుంది. నీతి అనే మాట ఈ కీర్తనా గ్రంథంలో మీరు చూస్తూ ఉంటారు. అలాగే పేదలు, అలాగే దీనులు, దరిద్రులు, నిరుపేదలు అనే మాట కూడా ఈ అధ్యాయంలోనే ఉంటుంది. నీతి, అలాగే నీతిని జరిగించే విషయం మాట్లాడుతూ పేద పిల్లల విషయం కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒక అద్భుతమైన కీర్తన ఈ కీర్తన. దేవుని బిడ్డలారా, దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయమును బట్టి శ్రమనందున నీ వారికి అతడి న్యాయము తీర్చును. ముందు దేవుడు నేర్పిస్తే ఆ నేర్చుకున్న నీతిని బట్టి శ్రమనందున వారికి, ప్రజలకు మరి న్యాయం జరుగుతుందంట. నీతి లేనివాడు ఏం నీతి చేస్తాడు? అందుకనే ఒక వ్యక్తి లోకంలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. యేసయ్య రాకముందు అందరూ కూడా అనీతిమంతులే. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారు? పనికి మాలిన వారు అయిపోయారు. ఎందుకు ఇది 14వ కీర్తన ఆధారం చేసుకుని రాయబడిన మాట అక్కడ చెప్తూ ఉంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పాడైపోయారు అనగా ఈ లోకంలో నీతిమంతులు అనేవారు ఒక్కడు కూడా లేడని చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకు నీతిమంతులు లేడా? మరి నీతిమంతుడు అనేవాడు లేడా? ఏమండి, 53వ కీర్తనలోనూ అదే మాట ఉంటుంది. 53వ కీర్తన దయచేసి 2-3 చరణాలు చూడండి. వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడు తప్పకుండా అందరూ ఏమైపోయారు? చెడిపోయారు. ఒక్కరు ఎవరును లేరు, ఒక్కడైనను లేరు. అదే మాట కీర్తనా గ్రంథంలో రోమాపత్రికలో చెప్తూ ఉంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎప్పుడు వరకు లేడు అనంటే యేసు ప్రభు రానంత వరకు లేరు. అది విషయం. ఈ మాట పట్టుకుని చాలామంది ఏమంటారంటే ఇప్పుడు కూడా నీతిమంతులు లేరు అని అంటూ ఉంటారు. నీతిమంతులు అనేది ఎప్పుడు దాకా లేరు అని అంటే యేసయ్య రాకముందు వరకు. అందుకని మీరు ఆ రోమాపత్రిక 3వ అధ్యాయం అంతా చదవాల. కేవలం 3వ అధ్యాయం 11వ వచనమే చదివారు అనుకోండి, మీరు ఏమైపోతారంటే కొంచెం అసలు నీతిమంతుడు లేడని మాట్లాడుతూ ఉంటారు. అయితే అలా చెప్పుకుంటూ వచ్చి దేవునికి లోబడిన వాడు, దేవుని భయం లేని వాళ్ళు ఇలా ఉంటారు. అయితే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా ఎవరు తీర్చబడడు, కానీ ధర్మశాస్త్రమునికి వేరుగా నీతి ఒకటి బయలుపడుతుంది అంటాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 20 వచనం దగ్గర నుంచి, ఎలాగనగా
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడచ్చు. అంటే ధర్మశాస్త్రం అంటే ఇది తప్పు, ఇది రైటు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేదాన్ని ధర్మశాస్త్రం అంటారు. కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్పుకుంటూ వచ్చి ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడు ఏం చేయమండో తీర్చు. ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అని అంటే, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడదామని చాలామంది ప్రయత్నం చేశారు. అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం కొన్ని క్రతువులు చెప్పింది, కొన్ని పండగలు చెప్పింది. ఆ పండగలు చేస్తే నీతిమంతులు అవుతారని అనుకున్నారు. కానీ ధర్మశాస్త్రమును బట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడటం అనేది సాధ్యం కాని విషయం, అది అసాధ్యమైన విషయం. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా మాట్లాడుతూ, మీరు ధర్మశాస్త్రం బట్టి ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఇప్పుడు ఆయా విషయాల్లో కాబట్టి ఇప్పుడు ఆ విషయంలో మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు ధర్మశాస్త్రం బట్టి మరి నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు కదా ఏ విషయాల్లో. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేసి మరి వాళ్ళు ఏమైపోయారంటే దేవునికి దూరంగా అయిపోయారు. అంటే వాళ్ళెవరు కూడా దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 38వ వచనం దగ్గర నుంచి చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 13వ అధ్యాయం 38 నుంచి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు నీతిమంతుడు ఉన్నాడా లేడా? ఇప్పుడున్నారు, యేసయ్య రాకముందు లేరు. ఎందుకు? ధర్మశాస్త్ర క్రియలన్నీ చెయ్యాలి, అది చేస్తే నీతిమంతులు అవుతారు అనుకున్నారు. ఇప్పుడు అవి మనం చేయం. ఉదాహరణకి ఇశ్రాయేలీలకు 7 పండగలు ఉన్నాయి. 7 పండగలు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏదో కలిసి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ ఆచారం చేస్తూ ఉండేవారు. సంవత్సరంలో ఈ పండగలు చేయాలి. మొదటి పండగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, 4వ పండుగ వారముల పండుగ పెంతెకొస్తు పండుగ, అలాగే మరి 5వ పండుగ శృంగధనుల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఈ పండగలు చేసుకుంటూ కూర్చున్నారు. కానీ ఇప్పుడు దానివల్ల ఎవడ నీతిమంతుడిగా తీర్చబడలేము. అందుకనే రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక ఈ 3 ప్రధానంగా ఏం చెప్తాయంటే, ధర్మశాస్త్ర క్రియల వలన ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు అంటాడు. చూడండి ఆ మాట దయచేసి. గలతీ పత్రిక కూడా రండి, గలతీ పత్రిక రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ మాట చూడండి. గలతీ పత్రిక 5:4 గట్టిగా చదవాలి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా ఏం చేయబడ్డారు? వేరు చేయబడిన కృపలో నుండి ఏమైపోయారు? అది ధర్మశాస్త్ర సంబంధమైన పండగల ద్వారా నీతిమంతులుగా తీర్చబడదామని ఒక పస్కా పండుగ చేసాం అనుకోండి. అంటే మొదటి పండుగ ఇశ్రాయేలీలకు. ఇప్పుడు ఆ పండగ చేసిన వాడు క్రీస్తులోంచి పోయాడు, కృపలోండి కూడా పోయాడు. క్రీస్తుకి కృపకి దూరం అయిపోయాడు అంతే. ఎందుకు దూరం అయిపోయాడు?
ఆచారం చేసుకుంటూ వచ్చాడు కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. అంటే అర్థం ఏంటి? ఆయనే దేవుడని నమ్మకం వీళ్ళకి పూర్తిగా లేదు. ఏముందలేండి, ఆయన పెద్ద ఒక కుమారుడు, ఆయన దేవుడు అంటే ఎలాగా? ఆయనైతే దేవుడు కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనే మాట వీళ్ళు ఒప్పుకోరు. యెహోవా సాక్షులు అనే గుంపు ఉంది ఒకటి. ఆ యెహోవా సాక్షుల గుంపు ఏంటనంటే వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఒప్పుకోరు, త్రిత్వాన్ని ఒప్పుకోరు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా తిరిగి పునరుద్ధానుడు అయ్యాడంటే నమ్మరు వాళ్ళు. ఆ యెహోవా సాక్షుల గుంపు ఓ భయంకరమైన కల్ట్, అది అబద్ధ బోధలో అదొక బోధ. ఆ యెహోవా సాక్షులు చేసే పెద్ద ఘోరమైన బోధ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు. చార్లెస్ రస్సెల్ అనేవాడు వాడు విపరీతంగా తయారైతే వాడిని ఏం చేశారంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వెంటనే నువ్వు గెట్ అవుట్ అని పెట్టి బయటికి గెంటేస్తే వాడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళిపోయి వాడికి అనుకూలంగా వాడికి ప్రతికూలంగా ఏదైనా మాట్లాడుతున్న వచనాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ వాక్యాన్ని ఉల్టా పల్టా చేసి చదవటం మొదలుపెట్టించాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడై ఉండని మాట్లాడికి నచ్చకపోయింది. అది ఏం చేశాడంటే వాక్యం ఒక దేవుడై ఉండని రాశాడు. వాడు బైబిల్ కొత్తగా ప్రింట్ చేయించుకున్నాడు అతను. ఆ బైబిల్ పేరు ఏంటంటే న్యూ అండ్ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని ఒక బైబిల్ ప్రింట్ చేసుకుని ఒక కల్ట్ లేవనెత్తాడు. మనం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పస్కా పండుగ ఆచరించాలా, యేసుక్రీస్తు దైవత్వాన్ని మనం ఒప్పుకోకూడదు అని చెప్పారు. అంతే, సర్వ ప్రపంచం చాలామంది అతన్ని వెంబడించడం మొదలుపెట్టారు. అతను వెంబడించడం మొదలుపెట్టి ఒక కొత్త పేరు పెట్టుకున్నారు, జెహోవా విట్నెస్ అని చెప్పి, యెహోవా సాక్షులు అని. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో యేసు ప్రభువు మీరు నాకు బూదిగంతల వరకు నాకు సాక్షులుగా ఉంటాను యేసయ్య చెప్తే ఆ మనసు యేసు ప్రభువు మీద మనసు లేని ఆ వ్యక్తి ఏం చేయడంటే మన యేసు ప్రభువు కాదు, యెహోవాకు సాక్షులము, యెహోవా అని. ఈ పిచ్చిమొహం వాడికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు పరలోకములో పరదైసులోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వము ముఖ్యమనే మాట మర్చిపోయాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అనే మాట వాడతాడు. చూడండి, కొలసీ పత్రిక 2:9 చూడండి. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ఇప్పుడు చెప్పండి, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు? క్రీస్తునందు పరిపూర్ణంగా నివసిస్తుంది. కానీ ఇది ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ పండగలు చేస్తేనే పరలోకానికి, ఆ పరలోకం అనే మాట కంటే దేవుని రాజ్యము, అందుకని వాళ్ళ చర్చ్ పేరు కూడా ఏం పేరంటే రాజ్యమందిరము అని ఉంటుంది. వాళ్ళ మందిరం పేరు ఏం పేరంటే యెహోవా రాజ్య మందిరము అని చేశారన్నమాట. అంటే వీళ్ళకు ఒక విపరీతమైన బుద్ధి తయారవుతుంది. ఒక దుష్టుడికి పుట్టిన దుష్టత్వము, ఒక అబద్ధం అందరిలోకి వెళ్తుంది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ పస్కా పండుగ ఆచరిస్తేనే కానీ కుదరదు అని బైబిల్లో ఉన్న చాలా వచనాలు వాళ్ళకి నచ్చకపోవటం వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అంధత్వానికి సాదృశ్యం. మీరు దీనికి ఏమి ఆశ్చర్యపోవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక అబద్ధంలోకి వెళ్ళారనుకోండి, అయ్యో ఇదేంటండి బాబు బైబుల్ ఎంత క్లియర్గా ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదని మీరేమీ ఆశ్చర్యపోవసరం లే. ఎందుకు తెలుసా? 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు చెప్పి 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 ఇంక ఇసుకుపోయి ఏం చేస్తాడంటే వీళ్ళకి సత్యం మీద ఆసక్తి లేదు కాబట్టి అబద్ధాన్ని నమ్మేలాగా వాళ్ళని అందులో ముంచేసి ఉంచుతాడంటారు దేవుడు. వాళ్ళకి ఆ గుడ్డుతనంలో దేవుడే పెట్టేస్తాడు. 2వ తెస్సలోని పత్రిక 2:12 చూడండి. అమ్మా, ఇందుచేత సత్యమును నమ్మక
దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని ఏం పంపుతున్నాడమ్మా? మోసం చేసే శక్తినే దేవుడే, ఆయనే ఎందుకు? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకు. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. మాదే సత్యము, మేమే గొప్ప అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు చూసారా? వాళ్ళది సత్యము, వాళ్ళది గొప్ప అని మనం ఎప్పుడు నమ్మాలి అని అంటే 66 గ్రంథాల లేఖనాల్లో ఉన్న ప్రతి వచనము దేవుని వాక్యమే అని నమ్మాలి. ఇది మొదటిది. రెండవది, క్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వము, ఆయన దేవుడు, సర్వాధికారి దేవుడని నమ్మాల. దేవునితో సమానము అనే మాట నమ్మాల. ఆయన అలా కాదండి దేవునితో తక్కువ అంటే ఫిలిప్పీ 2:6 తప్పు అయిపోద్ది వాళ్ళ దృష్టిలో. అంటే అది ఒప్పుకోరు వాళ్ళు. ఫిలిప్పీ 2:6లో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి ఇప్పుడు దేవునితో సమానం అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఆయనతో పాటు ఈయన కూడా ఏంటి చెప్పండి? అదే ఈక్వాలిటీ అనేది ఉంది. ఇది ఒప్పుకోవడానికి వాళ్ళకి అసలు మనసు లేదు. అది మనసు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద అనుమానిస్తూ ఉంటారు. బైబిల్ కానీ సరిగ్గా రక్షణానుభవం లేకుండా చదివితే కన్ఫ్యూజ్లో పడతాడు. రక్షణానుభవం పొందిన తర్వాతనే బైబిల్ చదవాలి, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు బోధలోనే ఉంటారు. ఇది వాళ్ళకి అర్థం కాని విషయం. అందుకనే పౌలు గారు పత్రికలు మీరు బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి. బైబిల్ మీరు క్రమంగా ముందు కొత్త నిబంధన 10-20 సార్లు చదివిన తర్వాతన పాత నిబంధన మొదలు పెట్టాలి. బైబిల్ రోజు చదవాలి. బైబిల్ చదవకపోతే ఏమవుతామంటే ఎవరేది చెప్తే అదే నిజమని నమ్ముతాం. మీకు బైబిలే ఆన్సర్, బైబిల్కు మించి వేరే ఆన్సర్ ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రభువు ద్వారానే నీతిమంతులు అవుతాము, ఈ పండగల ద్వారా అవ్వము అని మళ్ళీ అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. తెస్సలోని పత్రిక కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులు. అది ఇప్పుడు అవన్నీ ఏంటవి? రాబోవు వాటి ఛాయ. ఈ యెహోవా సాక్షులు ఇది చెప్తే ఈ 7th డే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక కల్ట్లో పడ్డారు. అన్నీ వాళ్ళు ఒప్పుకుంటారు కానీ రోజు ఒప్పుకోరు. ఆదివారం కాదు, మనం శనివారం పాటించాలి. అక్కడేమో విశ్రాంతి దినం అదేం లేదు, ఇంకా అయిపోయిందని ఇక్కడ చెప్తాడు. సంస్కరణ బైబిల్ ప్రారంభిస్తే వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వెనక రివర్స్ అయిపోయారు. అలాగే కొంతమంది త్రిత్వాన్ని ఒప్పుకోరు, ట్రినిటీ అనేది ఒప్పుకోరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి అనుమానం ఉంటుంది. ఒకసారి ఒక చోట మీటింగ్ పిలిచారు నన్ను. మీటింగ్ అంటే వాళ్ళకున్న కొన్ని డౌట్లకి నాకు మొదటి నుంచి ఈ డిబేట్ చేయటం, లేకపోతే ఈ అబద్ధ బోధలు చెప్పేవాళ్ళతో ఈ చర్చావేది జరగటం మొదటి నుంచి ఉంది. అక్కడ పిలిచి ఏం చేశారనంటే పరిశుద్ధాత్మ వ్యక్త శక్త అని ఎప్పుడు మాట ఇది? ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మాట అనుకుంటూ చెప్తున్నా.
పరిశుద్ధాత్మ వ్యక్త శక్తి అనే దాని మీద చర్చ. సరే, మీరు ఏ ప్రశ్నలు వేస్తారో వేసుకోవడానికి నేను అన్నింటిలో జవాబు చెప్తూ వాక్యం చూపిస్తుంటే వాక్యం చూసిన వాళ్ళకి మనస్కరించలే. అంతా విన్న తర్వాత చివరికి ఏమన్నారు తెలుసా? చివరికి వచ్చేటప్పటికి లాస్ట్లో విన్న తర్వాత ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయంటే వేయకుండా, ఓహో మీరు వ్యక్తి అంటున్నారా, మేము శక్తి అనుకుంటున్నాం అంటే, నువ్వు అనుకుంటే బైబిల్ అనుకోవాలి కదా, బైబిల్లో ఉండాలి కదా. బైబిల్లో వ్యక్తి అని ఉంది కానీ శక్తి అని లేదు కదా. అంటే వాళ్ళకి అంత బైబిల్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చదివిన అలవాటైతే లేదు, ఏదో సొంత పొరతో చదువుతూ ఉన్నారు. అదేమన్నమాట. ఇప్పుడు ఈ దైవ సమాజం అని చెప్పుకుంటే ఆయనే ఆ శ్యామలుడు అనేది మోసైన వాళ్ళే పెట్టారు మీటింగ్ బైబిల్ ప్లేస్లో. దాదాపు ఒక 20 మందో 30 మందో వచ్చారు. నేను ఒక్కడనే బైబిల్ పెట్టుకుని అప్పుడు ఎవరిని తీసుకెళ్ళా, ఒక్కడనే వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఇది అర్థం కాలే. దేవుని యొక్క వాక్యాన్ని మీరు మోకాళ్ళ మీద చదవటం నేర్చుకోవాలి. వాక్యము ప్రతిదానికి జవాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మనుషుల మాటలు నమ్మి వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఈ ప్రసంగం చేస్తున్నారు అని వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు విన్న తర్వాత మీరు బైబిల్లో ఎలాగుందో అనే బెరయా సంఘస్థుల్లా తయారవ్వాలి. బెరయా సంఘస్థులు ఏం చేశారంటే పౌలు సీలలు వాక్యం చెప్తూనే వాళ్ళు చెప్తేనే అనుమానించారు. అవును వీళ్ళే చెప్తున్నారు. పౌలు గారు అంటే చిన్న ఏకంగా 3 సంవత్సరాల ప్రార్థనలో ఉండి ప్రత్యేకంగా ఆ ప్రార్థనా జీవితంలో గడిపిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి చదివిన వ్యక్తి, ఏ విషయాన్నన్నా సరే దేవుని దగ్గర నుంచి అడిగి తెలుసుకున్న వ్యక్తి. ఆయన చెప్తేనే వాక్యం పరిశీలన చేశారట. అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి ఆ మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆయనే వాక్యం చెప్పినాడు. 17వ అధ్యాయము 11వ వచనం చూడండి, లేదా 10 నుంచి చదవండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజములో యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారు గనుక ఆసక్తితో ఏం చేశారు? అంగీకరించి ఆ మాట పట్టుకోండి, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు ఏం చేశారు వాళ్ళు? ప్రతి దినము ఎవ్రీడే యు మస్ట్ బి రీడ్ ద బైబుల్. బాగా చదవాలి, రోజు చదవాలి. దైనందిన అవసరాలు మన శరీరానికి ఎలాగైతే తీర్చుకుంటామో ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ బాగా చదవటం, చదివించడం పిల్లలతో నేర్పించాలి. వాక్యం చదివిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. నేను చెప్తున్నాను, బాగా వినండి. పిల్లలు, మీరు మట్టిలో పుట్టండి, ఒక పూరి గుడిసెలో పుట్టండి, పేదరికంలో పుట్టండి. మన జన్మ శాపం కాదు. చాలామంది ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, ఈ వీళ్ళకి ఎందుకు పుట్టాను అంటే మరి ఎక్కడ పుట్టాలా నీ ఉద్దేశ ప్రకారం? అంటే గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టాలి. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఇతను కాకుండా ఇంకొక అతను చేసుకుంటూ బాగుండు, ఈమెను కాకుండా ఇంకొక ఆమెను చేసుకున్న తర్వాత ఎప్పుడో ఐడియా అవుతుందంటే ముందు రాదు. ముందు వాళ్ళు ఎలా కనపడతారంటే లోకంలో ఈమె కంటే అందగతి లేదని, లోకంలో ఇతని కంటే అందగతి లేని కనపడతారు. ఒక 10 సంవత్సరాలు ముందుకు వెళ్తేప్పటికి అనవసరం పొరపాటు పడినట్టుకున్నాని అని అప్పుడు వస్తుంది అని, అప్పుడు లేనిపోని అన్నీ వస్తూ ఉంటాయి. నీకు ఎవరిని ఇవ్వాలో దేవుడు తెలుసు. అలాగే నువ్వు ఎక్కడ పుడితే మంచిదో దేవుడు తెలుసు. పుట్టడం శాపము అనే మాట ఎప్పుడు అనుకోకండి, కానీ దాన్ని మలుచుకోకపోవటం నీ శాపం. దాన్ని మౌల్డ్ చేసుకోవాలి. మౌల్డ్ చేసుకోవటం చేత కావాలా, అంతేగాని బాగా భయంకరమైన త్రాగుబోతుకు పుట్టిన పిల్లలు సైతం గొప్పోళ్ళు అయ్యారు. ఎందుకు తెలుసా? మా నాన్నలా మేము బ్రతకూడదు, మా ఇంటి పరిస్థితిని బట్టి ఉండకూడదు,
బైబిల్లో మీరు ఏం చదువుతారో నాకు అర్థం కాదు, కానీ బైబిల్లో ఉంది ప్రతిదీ కూడా. తన తండ్రి చేసు పాపములను ఒక కుమారుడు చూచి నేను ఇలాగ ఉండకూడదని తన ప్రవర్తన మార్చుకున్న ఎడల అతడు తప్పనిసరిగా ఏమవుతాడంటే పాపక్షమాపణ పొందుతాడు. ముందు దేవుడి మాట వినండి. మీరు మట్టింట్లో పుట్టినా లేదంటే పెంకిటింట్లో పుట్టిన పాకలోనే పుట్టినా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. ముందు మారు మనసు పొందు, ప్రార్థన చేయటం నేర్చుకో. అలాగే నా భర్త మారలేదు, లేదా నా భర్త సరైనోడు కాదంటే అసలు నువ్వు మారేవా అని నువ్వు మారు. నోరు పాడేసుకుని ఉంటుంది, ఒక అలవాటు మార్పు ఉండదు. ఇక్కడ నువ్వు మారితే ఆయన మారుతాడు. వీళ్ళే ప్రార్థన ఉండదు, సరైన ప్రార్థనా జీవితమే ఉండదు, లోకం కోసం బ్రతుకుతారు. మన పుట్టుక శాపం కాదు, జీవితాన్ని మలుచుకోకపోవటం శాపం. చాలామంది మాకు ఈ కులంలో పుట్టామంటున్నాం. కులం ఏంటి? కులం లోకంలో కులం అనేది ఒకటి పెట్టారు, అది ఇండియాలోనే ఏడిసింది ఏడుపు. కులాన్ని పట్టించుకుని ఈ కులం మాది పైకి చెప్పుకోలేము, పెద్దగా చెప్పుకోలేము. ఎందుకు చెప్పుకోలేము బాబు? అది నువ్వు ఒక ఉన్నతమైన చదువుకి వెళ్తే నీ క్యాస్టే పక్కకు పోద్ది. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళావనుకో నీ క్యాస్ట్ సంగతి ఎవరికి కావాలి? అక్కడ నీ హోదా చూస్తాడు. నువ్వేమో దేంట్లోని ప్రాక్టీస్ చెయ్యవు, తాగుబోతులతో తిరుగుతావు. ఇంక నువ్వు మారేది ఏముంటుంది? కాబట్టి క్రీస్తు ప్రభు మాట వినబడుతుందంటేనే ధన్యులు. అందుకని ఇక్కడ మాట చెప్తూ అక్కడ అంటాడన్నమాట, వీరి తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఆసక్తితో వాక్యముని ఏం చేశారు చెప్పండి? అది ఆసక్తి. నీకు బాగా వినండి ఈ మాట. వాక్యంలో కొన్ని వాటిలో ఆసక్తి విషయం మాట్లాడుతూ ఉంటాడు. ఏ మనిషి అయినా సరే ఆసక్తితో కానీ ఏదన్నా కొన్ని పని చేస్తే ఆ మనిషి తప్పనిసరిగా ఆ ఆసక్తి ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తులను చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆశ, ఆసక్తి, పట్టుదల అయిన పర్యాయ పదాలు ఉంటాయి. ఇక్కడ ఆసక్తి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం ఇక్కడేమో ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారని ఉంటుందా? అపోస్తుల గారు 12:5 ఏమని తెలుసా? వారు ఆసక్తితో ప్రార్థించారని ఉంటుంది. చూడండి అక్కడ అపోస్తుల కార్యం 12:5 చూడండి. అది సంఘం అయితే అతని కొరకు ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? అత్యాశ. ఇక్కడ ఆసక్తితో ఏం చేసారు చెప్పండి? అసలు నీకు ఎందులో ఆసక్తి ఉందో చెప్పు? తిండి విషయంలోనా, తిరిగే విషయంలోనా? దేవుని యందు ఆసక్తి పెంచుకోముందు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు, ఆసక్తితో ప్రార్థించారు. అందుకని రోమాపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులుగాక అంటాడు. రోమాపత్రిక 12:11 చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, దేవునికి స్తోత్రం, ఆత్మయందు తీవ్రత గలవారై. ప్రభువుని ఎలా సేవించాలి తెలుసా? తీవ్రతగా. ఆసక్తి ఎప్పుడు తగ్గకూడదండి. పక్క నుండి మందిరం రారు, ఎంత మూర్ఖత్వం అన్న వాళ్ళని. దేవుని మాట బైబిల్ ఇంట్లోనే ఉంటుంది, చదవరు. వాళ్ళు ఎంత స్వనీతి పరులు అనుకోవాలా? అందుకే ముందు వాక్యాన్ని బాగా చదివితే ప్రతిదీ తెలుస్తుంది అన్నమాట. అందుకని ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో నీతిమంతుడనేవాడు లేడు, కానీ యేసయ్య వచ్చిన తర్వాత మనం ఏమయ్యాం చెప్పండి? నీతిమంతులయ్యాం. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23-24. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, అంటే పాపము ఏం అడ్డుకుంటుంది చెప్పండి? దేవుని మహిమను అడ్డుకుంటుంది. నువ్వు ప్రకాశించకపోవడా కారణం ఏంటంటే నీ పాపము నిన్ను అణిచివేస్తుంది. చాలామంది ఎందుకు ప్రకాశించరు తెలుసా?
దేవుని వెలుగు వాళ్ళ మీద ప్రకాశించడానికి ఒప్పుకోరు వీళ్ళు. మీరు ఆ మహిమా ప్రకాశము అనేది గుర్తుపెట్టుకోండి. నీ మీద మహిమ ఉండాలి, దేవుని మహిమ ఉండాలంటే అంటే నువ్వు ప్రకాశించాలనుకున్నప్పుడు పాపం నుండి బయటికి రా. పాపం ఒక చీకటి అయితే రక్షణ అనుభవం ఒక మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అలా పట్టుకుని దయచేసి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 4:6 చూడండి దయచేసి. 2 కొరింథీ పత్రిక 4:6 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అది తన మహిమను గూర్చిన జ్ఞానమును వెల్లడిపరచుటకు ఏం ప్రకాశించాడమ్మా? మా హృదయములలో ప్రకాశించను. ఈ ప్రకాశము నీలో ఉన్నప్పుడు నేమో తెలుసా, ఒక మహిమలోకి వచ్చినట్టయితే. అందుకనే ఆ మాట చెప్పాడు రోమా 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అనే మాట ఎందుకు వచ్చిందంటే అందరూ పాపులు కాబట్టి. ఈ పీడి సుందర బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మంచి జ్ఞానం ఉన్నట్టు బోధిస్తారు, వాక్యం సరిగ్గా చదవనోడికి వాళ్ళు చెప్పేదంతా ఊహ అన్నట్టు ఉంటుంది. వెరైటీ టైటిల్ పెడుతూ ఉంటారు. వాళ్ళ టైటిల్స్ కూడా ఎలా ఉంటాయనంటే చాలా విచిత్ర విన్యాసాలతో ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఊహ అనుకుంటుంటారు. మొన్న కూడా ఇక్కడ ఎవరో పెట్టారట, ఎందుకు ఏంట్రా బాబు అని అంటే టోటల్గా వచ్చి చెప్పేది ఏంటంటే మనము జన్మ పాపులము కాము అంటారు వాళ్ళు. మరి జన్మ పాపులం కాదు, మరి పాపం ఎలా చేస్తున్నారు అని అంటే దానికి జవాబు ఉండదు. ఇలా ఒక్కొక్కటి కల్ట్, ఈ అబద్ధ బోధలు అయిపోయిన. అందుకే మీరు ఏం చేయాలనంటే రక్షణను పొందిన తర్వాత బాగా ప్రార్థనలో ఉండాలి. వారానికి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన. ఆదివారం దేవుని మందిరానికి రావటం పెద్ద గొప్ప కాదు, ఉపవాస ప్రార్థనలో ఉండండి. ఎవరైతే ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో ఎదగలుగుతారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయం నేర్పిస్తాడు. ప్రార్థన లేని వాళ్ళకి ఏం అర్థం కాదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకుండా మీకు వాక్యం అర్థమవుద్ది అంటే కళ. 2, ప్రార్థన లేకుండా మీరు అభివృద్ధి చెందుతారనేది కూడా కళ. మీ స్థితి ఎలాంటిదైనా సరే మీరు బాగుపడాలనుకున్నప్పుడు ప్రార్థనలో ఉండండి. పేదమైన పెళ్లి చేసుకో, ఒక పేదోడిని వివాహం చేసుకో, ఏం పర్లేదు. పేదరికము నీకు దేవుడు దాని నుండి అధిగమించి నేను ఉన్నత స్థాయికి తీసుకుని ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థించండి. ఇద్దరు పేదలే కదా, ప్రభు సన్నిధిలో మోకరించండి. ప్రభా ఇది మా జీవితం ఇదయ్యా అని. నేను ఒక స్టోరీ చదివాను. క్రీస్తు రక్తంలో నీతిమంతులైతే, అది రోమపత్రిక 3:23లోనేమో అందరూ పాపులు అంటే 24లో సింపుల్గా మాట చెప్పాడు. ఏమీ లేదు ఇంకా. రోమా 3:23లో అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతే 24లో కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత బై హిస్ గ్రేస్ ఓన్లీ, ఆయన కృప చేతనే విమోచనము ద్వారా ఉచితముగా ఏమైపోయాయని చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు నీతిమంతులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒకప్పుడు లేరు. ఎప్పుడు లేరు? యేసయ్య దగ్గర రాకముందు లేరు. ఇప్పుడు ఏమయ్యారు? వచ్చాం. ఇప్పుడు ఏమయ్యాం? నీతిమంతులు అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఏమయ్యామంటే నీతిమంతుడు అయితేనే నీతిని చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అదే 72వ కీర్తన మొదటి మాట. రాజకుమారునకు నీ నీతిని నేర్పించు కదా. ఆ మాట చూడండి, 72వ కీర్తన మొదటి మాట. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, నీ నీతిని. రాజకుమారుడే కానీ నీతి లేని రాజకుమారుడు.
రాజు కొడుకు, రాజు అనేవాడు నీతితో పరిపాలన చేయాల. లోకంలో ఒక లోకోక్తుంది, నీతి లేనివాడు కోతి కంటే పాడు అని. నీతి అనేది చాలా ముఖ్యం బైబిల్లో చెప్పబడిన నీతి. అందుకే నేను ఎప్పుడు చెప్పుంటాను 4 నీతుల గురించి మాట్లాడుతూ. మొదటి నీతి ఏంటంటే స్వనీతి. ఏ నీతమ్మా? స్వనీతి. స్వనీతి అంటే అర్థం ఏంటంటే అన్నీ వాళ్ళు వేరే వాళ్ళని పోల్చుకుని, నేను అలాగేం తాగను సార్, అప్పుడప్పుడు పార్టీలో తాగుతాను అంటాడు. అది అన్న ఒకటే బాబు, ఇదన్న ఒకటే. నేను అందరిలా సినిమాలు చూడండి, మా ఇంట్లో టీవీలోనే చూస్తాను. ఏదైతే ఒకటి అక్కడ హాల్లోకి వెళ్ళి అక్కడ ఇదిలో చూస్తున్నావు. ఇలాగ ఏది చేసినా బాబు నీ స్వనీతి మీద ఆధారపడకూడదు. నీ నీతి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు తప్పు అవ్వకూడదు. యెషయా గ్రంథము దయచేసి అందరూ చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 64:5-6 వచనాలు. స్వనీతి అన్న మొదటిది. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు. ఏ నీతిని? దేవుని నీతిని, స్వనీతిని కాదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీ నీతిని. ఆ నీ నీతిని పడాలి అసలు. యాక్చువల్గా అక్కడ పైన ఎలాగో నీ మార్గం అన్నాడని చెప్పేసి అక్కడ నీ అని పెట్టకుండా నీతి అన్నాడు అన్నమాట. దేవుని మార్గాల్ని జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని. దేవుని నీతి దగ్గరికి వస్తే ఎలా ఉన్నదో తెలుసా? కష్టం అనుకోకూడదు, హ్యాపీగా నీతిని అనుసరించాలి. ఏమా సినిమాలకు వెళ్ళొద్దన్నారు అంటే, అయితే ఏమైంది సార్, అంతకంటే ఆనందం ఉంది మాకు. ఈ హ్యాపీనెస్ నీకు ఉండాలి. చదవండి. నీవు దర్శించుచున్నావు, చిత్తగించుము, మేము పాపులమైతే బహుకాలం నుండి పాపములలో ఏమైపోయాం మేము, మాకు రక్షణ కలుగునా. మేమందరము అపవిత్రులు వంటి వారు అయితే మా నీతి క్రియలు అంటే స్వనీతి. ఒక బల దుడుద్దామని చెప్పి గొడ్డట్టుకుని బల దుడుస్తుంది. బల దుడుస్తూ తీరా ఆరితే ఏమైందనంటే మళ్ళీ మట్టి అంతా కనబడుతుంది. మళ్ళీ గుడ్డ తెస్తుంది, మళ్ళీ దుడుస్తుంది, మళ్ళీ మట్టి వస్తుంది. ఇంతకీ ఏంటిరా బాబు అంటే ఆ గుడ్డే మురుగుది. మురుగు గుడ్డతో ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు మంచిదో 4 డబ్బులు ఇచ్చి లేదా పాటలు పాడి ఏదో చేసి నీతిమంతులు అనుకోవద్దు. నీ నీతిని నువ్వు సొంతంగా ఆలోచన చేసి పెట్టుకోవద్దు. దేవుని వాక్యమునకు నీ నీతి సరిపోయినప్పుడే అది సరైన నీతి. నా ఇష్టం నేను ఎప్పుడన్నా లేచి ప్రార్థన చేస్తానంటే అది స్వనీతి. బాగా వినాలా. నీకు మెలకువ వచ్చినప్పుడు చేసేది స్వనీతి. నీకు మెలకువ రాకుండా నిద్రాభారం ఉన్నప్పుడు సైతం ఈ టైంలో లేచి ప్రార్థించాలన్నది దేవుని నీతి. ఎప్పుడోకప్పుడు లేచి తయారై వెళ్దాంలేండి అంటే స్వనీతి. లేదు ఇది టైం, ఇది ముందుగానే వెళ్ళాలి నేను అనేది దేవుని నీతి. ఎంత అలసిపోయినా దేవుని మందిరం మానకూడదు అని దేవుని నీతి. అలసిపోయాం కదా, ఈ వారం కాకపోతే రేపొద్దున వచ్చే వారం వెళ్దాం అనేది స్వనీతి. సొంత నీతి మీద ఎప్పుడూ ఆధారపడద్దు. ఉపవాస ప్రార్థన చేయకపోయినా పర్లేదు, దేవుడు తెలుసుని అనుకుంటాం, అది స్వనీతి. లేదు, ఇది నా బాధ్యత, నా భారము, నా గృహం కొరకు, సంఘబిడ్డల కొరకు, గ్రామము కొరకు, దేశం కొరకు నేను ప్రార్థించాలి అనేది దేవుని నీతి. అది దేవుని భారం. నీ స్వనీతి మీద ఎప్పుడు ఆధారపడకు. అలాగే లోకంలో చెప్పిన మాటకు దేవుని వాక్యం సరిపోకపోతే అది ఎప్పుడు కూడా చెయ్యొద్దు. నేను చేయను సార్, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం, అది నేను ఏదన్నా సరే చేయను. ముందు దేవుని పాటలు పెట్టుకుని తర్వాత సినిమా పాటలు వింటానంటే అది స్వనీతి. నీ సొంత నీతి మీద ఎప్పుడు ఆధారపడకు. ఏది చేసినా సరే దేవుడు చెప్పింది చెయ్యి, అంతే. అప్పుడు నువ్వు దీవించబడతావు. అందుకే నా మాట అన్నాడు, మా నీతి క్రియలు ఎలాంటివి?
మురికి గుడ్డ. తెలుగులో మరీ భయంకరంగా రాస్తే బాగోదని చెప్పి అలాగ ఆడాడు. ఫిల్తీ ర్యాక్స్ అన్నాడు. ఫిల్తీ ర్యాక్ అంటే అది వేరే. చాలా ఘోరమైన విషయం వాడాడు. ఒకవేళ నువ్వు స్వనీతి మీద, రెండవది లోకనీతి. మొదటిది ఏంటి చెప్పండి? స్వనీతి. రెండవది ఏంటి చెప్పండి? లోకనీతి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లోకంలో వాళ్ళందరూ ఏం చెప్తే అది చేస్తారు. ఉదాహరణకు పెళ్లి కూతురుని చేయాలి, పెళ్లి కొడుకుని చేయాలి అని అంటే లోకస్తులు ఎలా చేశారు అలా చేస్తారు. వీళ్ళు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నారు అనుకోండి, అలాగే అన్నీ వీళ్ళ చేస్తారు. నేను లోకాన్ని ఎవడు అనుసరించమన్నాడు? నో, నేను దేవుని బిడ్డను. 600 అయినా 106 అయినా లోకం అంతా. కొంతమంది అమ్మలక్కలు ఉంటారు. ఈ అమ్మలక్కలకి మొత్తం తెలివంత ఏళ్ళకి తెలిసినట్టు అలా చేయొద్దమ్మా, తూర్పు కూర్చోబెట్టు, అలా చేయకండి, ఇది రాయండి అది రాయండి. నోరు మూసుకో ముందు. ఎందుకు ఏది రాస్తారో తెలుసుకో. ఏదన్నా సరే లేఖనానికి విరుద్ధమైనది ఎప్పుడు ఏమీ చేయదు. ఏదైనా సరే ఎంత స్ట్రిక్ట్ అయితే ఎలాగ సార్ లోకాన్ని అనుసరించాలంటే దేవుడు చెప్పేది ఏంటంటే లోకనీతిని ఎప్పుడు అనుసరించకండి. లోకమును దాని ఆశలు గతించిపోతాయి. లోకము నువ్వు అనుసరించవు, లోకంలోనే ఉంటావు, లోకంలోనే బ్రతుకుతావు. కానీ సరిగ్గా సమయం వచ్చినప్పుడు లోకం ఏదైనా ఒక విషయం చెప్పేదానికి ఇది మా దేవుని వాక్యానికి వ్యతిరేకం సార్. మొన్న ఎవరో మా కుర్రగాడిని ఇంట్లో పిల్లగాడిని చూసి అదేంటి ఏం పెట్టలేదు ఏంటండి అన్నాను. ఏం పెట్టాలా అన్న. ఒక బొట్టు లేదు, ఒక కాటికి లేదు, ఒక పూసం లేదు, ఉట్టినే ఉన్నాడు ఏంటండి అంటారు. ఆడి మీద దేవుని సన్నిధి ఉంటుంది. అవన్నీ ఉంటే దేవుని సన్నిధి దూరం అయిపోతుంది. కొంతమంది పిల్లలను చిన్నప్పుడు చూడాలమ్మా, వాళ్ళు తయారు చేస్తారు ఈ మాత్రం పెట్టి, ఇంత పెట్టి, ఇంకా మొలక పూసలు కట్టి, ఇంకా ఒకటి కాదా, ఇంకా దేవుని సన్నిధి కాదు. ఆడు ఎప్పుడు నిద్రపోనప్పుడు శుభ్రంగా సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తే చక్కగా నిద్రపోతుంటాడు. పిల్లలకి బాల్యము నుండి కూడా నువ్వు అది చేయాలి ఇది చేయాలని చెప్పకుండా ప్రతి చిన్నదానికి ప్రార్థన చేసుకొని అయినా దేవుడిని నీ కాపుదల అని నేర్పండి. అంతేగాని లోకాన్ని అనుసరించేటట్లు నువ్వు నీ చేయొద్దు. లోకనీతి అంటాం. మూడవది ధర్మశాస్త్ర నీతి. ధర్మశాస్త్ర నీతి ద్వారా ఎవరైనా నీతిమంతులు అవ్వాలనుకుంటే యేసయ్యలోంచి దూరం అయిపోతారట. అంటే యేసయ్యను పోగొట్టుకుంటారు. అంటే పండగ చేసి నీతిమంతులు అవుదాం. అవును, నువ్వు పసకా పండుగ చేయకపోతే నీకేంటి నష్టం? అంటే క్రీస్తు ప్రభువుకి దగ్గర అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే క్రీస్తు ప్రభువుకి దూరం అవుదాం అనుకుంటున్నావా? పర్ణశాల పండగ చేయకపోతే ఏంటి నష్టం నీకు? క్రీస్తులో ఇవన్నీ ఛాయ అని చెప్పేస్తే మళ్ళీ చేస్తానంటావేంటి? కాబట్టి దేవుని సందుకు వచ్చినప్పుడు రాజకుమారునికి నీ నీతిని తెలియజేయి. కొడుకు రాజుకొడుకే కావచ్చు, రాజుకొడుక్కి గర్వం ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరి కొడుకుని? రాజుకొడుకు. కాబట్టి నేను ఏదన్నా ఏం చెయ్యొచ్చు అనుకుంటాను. డబ్బున్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు సాధారణంగా గర్విష్ఠులుగా ఉంటారు. నాకు తిరిగి లేదని చెప్పి దేవుడు తిక్క తీర్చేస్తాడు. కొద్ది వరకే ఆ అహంభావం పనిచేస్తుంది. అందుకే ఎప్పుడు ధర్మశాస్త్ర నీతిని స్థాపించడానికి ఒప్పుకోకూడదు. రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చూడండి. రోమాపత్రిక 10:2. రోమాపత్రిక 10వ అధ్యాయము, దయచేసి అందరూ చూడాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారు. దేవుని యందు ఏం కలిగిన వారు? వాళ్ళు ఆసక్తి. ఇది మూడో ఆసక్తి. ఇందాక 2 ఆసక్తులు చెప్పాను. దేవుని యందు ఆసక్తి మంచిదే, కానీ ఆసక్తి ఎలా లేదట. చదవండి. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది అది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఏదో మందిరానికి వెళ్తున్నానండి అని అంటే అది వాక్యానుసారమైందా కాదా అది చూసుకోండి ముందు. వారు దేవుని యందు ఆసక్తి గలవారే, కానీ వారినను వారి ఆసక్తి ఏం కాదు. ఎందుకు కాదు? చూడండి, చదవండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక అది తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు. దేవుని నీతికి ఏం చేయలేదు,
విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు పొలిస్టాప్, సమాప్తి అంటే పొలిస్టాప్ పెట్టాడని. విశ్వాసం ఉంచిన ప్రతి వానికి ధర్మశాస్త్రమునకు ఏమైపోయాడు చెప్పండి? సమాప్తి అంటే పొలిస్టాప్ పెట్టేశాడు. ఇంక అయిపోయింది, అక్కడితో క్లోజ్ చేశాడు. యేసయ్య రావడంతో క్లోజ్ అయిపోయింది అంతే. అక్కడ ఏమైంది అని అంటే యేసయ్య రాకముందు జరిగింది, యేసయ్య వచ్చారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమైందంటే కొట్టివేయబడిపోయింది. ఇంకా వాటి ద్వారా నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడవసలే. అందుకని 4వది దేవుని నీతి అంటాం. స్వనీతి, లోకనీతి, ధర్మశాస్త్ర నీతి, దేవుని నీతి. ఈ 4 గ్రహించడం మొదటి ఏంటైతే మనము దేవుని నీతిలోకి రావటం అనేది ప్రధాన విషయం. అందుకే మనం ఎప్పుడు ఏ విషయం చేసినా దైవ నీతికి లోబడే చేయాలి. దీన్ని ఏమంటారంటే దైవ నియమము అంటారు. దేవుని సంఘం అని పేరెట్టుకుంటే దేవుని సంఘం అవుతుంది. దైవ నియమానికి లోబడితే దైవ సంఘం అవుతుంది. దెయ్యం నియమానికి లోబడితే ఏమవుతుంది? దెయ్యం సంఘం అవుతుంది. కాబట్టి దైవ నియమానికి లోబడు. అలాగే దైవ సంఘం అని చెప్పుకొని దెయ్యం నియమాన్ని లోబడితే ఏమవుతాం? దైవ సంఘం అవుతాం. పేరు మాత్రం అది. అంటే నేతి బీరకాయలు నెయ్యి లేనట్టు. నేతి బీరకాయ అంటే అందరూ నెయ్యి వాసన వస్తుందేమో అనుకున్నాడు ఎవరో. నేతి బీరకాయలు నెయ్యి ఉండదు. అలాగే స్వనీతి మీద ఆధారపడకూడదు. ఇప్పుడు ఈ నీతి తెలుసుకోవటం జరిగేది ఏమిటట? 72వ కీర్తన ఒక మాట చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ముందు దేవుని యొక్క సన్నిధిలో నీతిని గ్రహించటం మంచిది. ఏం జరుగుతుందో చూడనప్పుడు 2వ మాట, నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడి న్యాయం. తెలుసా, నీతిని గ్రహించినోడు కష్టపడ్డ వ్యక్తులకి ఏం చేస్తాడంటే న్యాయం జరిగిస్తాడు. మీరు ఓట్లు వేసేటప్పుడు కూడా ఎవరికి పడితే డబ్బులు ఇచ్చినోడికి మా పార్టీ మాకు నచ్చిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు సార్, ఆ పార్టీకి వేద్దాం అంటే అడిగి నీతి లేనివాడికి ఏం వేస్తాను ఓటు? ఒక నీతిని అనుసరించే వ్యక్తి ఉంటే నీతి చేస్తాడు. నీతి లేనివాడికి నీతి ఏం చేస్తాడండి? అప్పుడు అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబం మోగున విశ్వదాభిరామ. నీతి లేనివాడు నీతి చేస్తాడు. నేను ఎలా అనుకుంటున్నావు? చాలామంది అనుకుంటూ ఉంటారు, లేదు సార్ మంచి ఏంటి మంచి బాగా మాట్లాడుతుంది. ఏంటి బాగా మాట్లాడేది? బాగా మాట్లాడుతుందని చెప్పారు మీరు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో దేవుడు ఒక సూత్రం చెప్పాడు. మీరు బైబిల్ మా చదివితే మంచి చెట్టు ఎప్పుడు కాని ఫలములు ఫలింపదు. అర్థమైందా? చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలములు చూడండి, మత్తయి సువార్తలో ఉందన్నమాట. చెట్టు దాని ఫలమును బట్టి మీరు గ్రహించాల. దేవుడు ఎంత మంచి జ్ఞాని అనంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం, వారి ఫలముల వలన మీరు వారిని చదవాల. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లు అంజూరు పండ్లైనను, అది అలాగనే ప్రతి మంచి చెట్టు పనికి మాలిన చెట్టు కాని ఫలములు, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు చాలామంది అసలు ఆ మనిషే మంచివాడు కాదప్పుడు మంచి ఫలం ఎలా వద్దనుకుంటున్నావు? మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క ఫలమును బట్టి అంచనా వేయాలి కానీ మాటలను బట్టి అంచనా వేయకూడదు. చాలామందికి ఈ రహస్యం తెలియదు. ఈ మధ్యకాలంలో కొంతమంది బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా ఓటేసేవాళ్ళు బాబు, ఉచిత బస్సు అన్నారండి, సిలిండర్ అన్నారండి, అయ్యి అన్నారు ఇవి అన్నారు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు కొంతమంది. మనుషులు ఎప్పుడూ కూడా 2 రకాలుగా ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. పార్టీ అభిమానం ఏదన్నా పెట్టుకోవచ్చు మీరు, నాకు పార్టీలతో సంబంధం ఉండదు. కానీ ఇక్కడ మీరు చూడవలసిన దాన్ని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పండి?
మంచి చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలు ఫలించదు. ఇంకో మాట, చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు ఫలించదు. ఆ వ్యక్తి యొక్క తత్వం తెలిసిండి మీరు ఆ వ్యక్తి మంచి చేస్తాడని ఎలాగ అనుకుంటాం. వాడితో తిరుగుతూ వింటారా నువ్వు, వాడు మనిషే చెడ్డోటరా అంటే వీడికి నచ్చదు అది. అందుకని ఎలాగ అంచనా వేయాలి అంటే ఒక మనిషిని అతడు ఫలము చూడాల. అతడి మాటలు, అతడి క్రియలు, అతడి పద్ధతులు చూస్తే ఓ ఇలాంటి వాడుతా. అందుకే ఇదివరకు పెళ్లి సంబంధాలు కూడా ఎలా చేసుకునేవారు అని అంటే 7 చెప్పులు అరిగాయంటే అర్థం ఏంటంటే, ఎందుకు చెప్పులు అరగట కారణం ఏంటంటే వెళ్ళేవారు, చూసేవారు, వాళ్ళ పద్ధతులు చూసేవారు, వాళ్ళ మాటలు చూసేవాడు. అలాగే ఏదో సంబంధం వచ్చింది కదని చెప్పి ఏళ్ళు ఒప్పుకునేవారు కాదు. అబ్బాయిల్ని అమ్మాయిల్ని పరీక్షించేవారు. అమ్మాయిని తీసుకొచ్చి కొంచెం అటు వెళ్ళి అది ఇలా పట్టరేమనేవారు. ఎందుకు అటు వెళ్ళి ఎలా పట్టరామంటే అర్థం ఏంటంటే ఈ అమ్మాయి ఎలా నడుస్తుందో కాళ్ళు చూసేవారు. ఆ కాళ్ళు చూసి ఓ ఈ అమ్మాయిని ఖచ్చితంగా, అలాగే వాళ్ళ కళ్ళు చూసేవారు, వాళ్ళ యొక్క చూపు విధానం ఎలా ఉంది అని చెప్పేసి. అందుకే అప్పట్లో అందరూ ఈ దొరకకుండా ఉండడానికి ఆడపిల్లని తల ఉంచుకోమ్మా అంటే అర్థం ఏంటి, కళ్ళు చూడకుండా ఉంటారని. ఇలా చూస్తే ఇలా అనేటప్పటికి కొంతమంది కొంత సైకలాజికల్ మ్యాటర్ ఉంది. నేను ఇప్పుడు చెప్తే మీకు గుద్దుకుమంటుంది ఎందుకు వచ్చినా కానీ, వాళ్ళ దృష్టి యొక్క, వాళ్ళ కళ్ళు యొక్క నయన ఏంటి దాన్ని ఏమంటారు, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అలా కుర్రోడికి నాయనా కొంచెం కాళ్ళు కొడుకురా బాబు అని అక్కడ బకెట్ నీళ్ళు పెట్టి చెంపెడితే ఆడు బకెట్ నీళ్ళు ఉన్నాయి కానీ బడబడ కాలు మీద పోసేసుకుని అనుకోండి, వచ్చింది అన్నీ పెట్టి ఆ స్వీటు హాటు పెట్టి మరి వెళ్ళండి మేము తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తాం, కౌరు పెడతాం, ఉత్తరం రాస్తామండి వారు. అప్పుడు ఉత్తరాలు కదా. ఈ ఎదురు చూసేవాడికి అదేమండి మరి ఏంటి ఏం చెప్పలేదు ఏంటనంటే, అనుకున్నామంటే మరి మీ సంబంధమే ఖాయం అవద్దు అనుకున్నాం కానీ ఇంకా ఆలోచనలో ఉన్నాం అంటే. అసలు విషయం ఏంటంటే ఈ నీళ్ళు విపరీతంగా వాడేసాడు అక్కడ. ఆ బకెట్ నీళ్ళు వాడేసాడు కాబట్టి వీడు ఒబ్బుడు ఉండదు, వీడు ఖర్చు కొట్టాడు. ఒకటి చూడండి బాత్రూమ్కి వెళ్తే 3 బకెట్లు స్నానం చేస్తున్నాడు. నాయన ఎంతతోనే నలిపే బాబు నువ్వు, ఎలక తోకెట్టుకుని 7 ఉతుకున్నా కానీ నలిపే కానీ తెలుపు రంగు నువ్వేమి తోముకుంటే రావు. నాకు ఒకడు ఉండి కూడా ఆడి పేరు నల్లపండు. డిగ్రీ చదువుతున్నప్పుడు పరిచయం అయ్యాడు ఇక్కడ రామచంద్రపురం. ఆడు మంచి స్పోర్ట్స్ మ్యాన్, కానీ ఆడికి పిచ్చి ఉండేది. లేడు, చచ్చిపోయాడు పాపం. చనిపోవడానికి కారణం అంటే ఆడి యొక్క మెంటాలిటీ సెట్ చేయలేదు. అంటే నాకంటే పెద్దోడు, నాతో సమానమైనా కానీ కొంచెం నేను కౌన్సిలింగ్ చేద్దాను. చాలా బాధపడ్డాను. ఆ తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు. ఆ ఇంట్లో కొద్ది కాలం ఉన్నాను నేను అక్కడికి వెళ్ళి. వాడికి ఒక ఎవరేసారో మనసులో, వాళ్ళమ్మ బకెట్లో 4 బకెట్లు నీళ్ళు పెడితే సబ్బు 2 రోజులు వచ్చింది అడిగి. ఎంత లావు సబ్బు అయినా 2 రోజులే. ఏంటనుకుంటున్నారు అసలు విషయం? శుభ్రం ఒంటి నిండా సబ్బు పెట్టి తోమి అయ్యో స్క్రబ్స్ ఉంటాయి, అడ్లు తోమి బకెట్లు పూసుకుంటే ఏమొస్తుంది? పుట్టుకతో వచ్చిన రంగు ఇటు తోముకుంటూ వస్తుంది. ఆ పిచ్చి కాకపోతే ఈ మధ్యకాలంలో రకరకాలకి ప్రయాసం. ఇప్పుడు నల్లపిల్ల అయితే ఆడపిల్ల, నల్లపిల్ల మనిషి కాదేటి, ఏమన్నా తెల్లగా ఉంటే స్పూన్ ఎట్టి తింటావా? మెంటాలిటీ చూడండి ఎలాగో విపరీతంగా. అందుకే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా విపరీతంగా నీళ్లు వాడితే ఆ ఇల్లు క్షేమంగా ఉండదు. మీరు చూడండి, మన కొంతమంది ట్యాప్ ఇప్పి వదిలేస్తుంటారా, ఆ ఇంట్లో డబ్బులు ఉండవు. నేను అందుకే చెప్తుంటాను, ట్యాప్ ఇప్పకండి, ట్యాప్ వదలకండి, నీళ్లు వేస్ట్ చేయకండి. నేను అన్నీ చెప్తాను, వాక్యం ఒకటే చెప్పను. బి కేర్ఫుల్. లైఫ్ సెటిల్మెంట్ అనేది చాలా వాక్యం అన్నీ ఉన్నాయి. అలాగ చూసి వద్దులేండి మీ వాడి దగ్గర జాగ్రత్త లేదండి అని. నీళ్లు ఉబ్బుడిగా వాడే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ ఇంట్లో ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు. నిజం చెప్తున్నా, యథార్థం చెప్తున్నా. నీళ్ళు వృధా చేసిన ఇల్లు క్షేమంగా ఎప్పుడు ఉండదు. అరబకెట్తో నీళ్లు స్నానం చేయగలిగితే
అందుకే కొంతమందికి బకెట్లు దింబరు పోసుకుంటారు. ఏం పోసుకుంటారు నాకైతే అర్థం కాదు. కొంతమంది ఇంత గిన్నె గంటకి ఇన్ని నీళ్ళు వాడతారు. ఈ అలవాటు మానుకోవాలి నువ్వు. అందుకని ఎప్పుడూ కూడా నువ్వు చెడ్డవాడు అయి ఉండి మంచి పని చేయలేవు. ఇది విషయం. అందుకే రాజుకు నీతి నేర్పించు, రాజకుమారు నీతి నేర్పించను. ఎందుకంటే తెలుసా, ప్రభువా నువ్వు నీతి నేర్పించకపోతే నేనేం చేయలేను, నీతి న్యాయం చేయలేను. అది విషయం. చివరి మాట ఒక్క మాట చదవండి. మనం ఓ మాట పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఏ నీతి మీద ఆధారపడుతున్నావు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దయచేసి 3వ మాట, 72వ కీర్తన 3వ చరణం. నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు. నీతిని బట్టి కొండలు పర్వతాలు నెమ్మది పుట్టించడం ఏంటండి? ఏటవి ఏమండి? మళ్ళీ పైపెచ్చి కొండలు లేదు, చిన్న కొండ అన్నాడు. ఏ కొండ? చిన్న కొండ. ఏ చిన్న కొండ? పెద్ద కొండ అయితే రాదేటి. 125వ కీర్తనలో అన్నాడు, యెహోవాను నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ అనేది చిన్న కొండ. అంటే అర్థమే తెలుసా, ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడైతే వాళ్ళ ద్వారానే ఇతరులకి నెమ్మది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు బైబిల్లో నదులు అన్నాడు, కొండలు అన్నాడు. 98వ కీర్తన 5వ మాట చూడండి. 98వ కీర్తన 5వ మాట చదవండి దయచేసి. కీర్తన అందరూ చూడండి. 98వ కీర్తన చదవండి. 8 చదవండి. 8 చదవండి. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని. నదులు చప్పట్లు కొట్టడం ఏంటి? కొండలు ఉత్సాహధ్వని చేయటువంటి కొండలన్నీ పక్క వచ్చేస్తాయా ఏమన్నా అంటే కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, ఆ వ్యక్తి ఏమైతే చిన్న కొండ అయినా ప్రజలకి ఏం కలగజేస్తారు చెప్పండి? నెమ్మది. నిన్ను బట్టి నెమ్మది రావాలనుకున్నప్పుడు ముందు ఆయన నీతిని నేర్చుకో. నువ్వు నీతిమంతుడివేనా? స్వనీతి మీద ఆధారపడుతున్నావా? యేసు రక్తంలో కడగబడ్డ నీతి ఉందా మనకి? ఎవరి నీతో అనుసరించొద్దు, దేవుడిచ్చే నీతిని స్వీకరించు. అప్పుడు నీ ద్వారా ఏమవుద్దంటే నెమ్మది జరుగుతుంది. నువ్వు ఉంటేనే గందరగోళం. ఇంట్లో కొంతమంది ఉంటే బాబు లేకపోతే బెటర్ అండి బాబు అనిపిస్తుంది. నువ్వు ఏ ఇంట్లో కన్నా వెళ్ళావంటే అక్కడ ఎంత ఆ క్లైమేటే చేంజ్ అయ్యే రీతికి అంత హ్యాపీనెస్ ఉండాలి. అది విషయం. చిన్న కొండ అనే మాట, నువ్వు పెద్దగా ఏమీ లేని వ్యక్తి అయితే అవ్వచ్చు, కానీ నెమ్మది పుట్టించే వ్యక్తిగా ఉండాల. చివరి మాట 4వ మాట 72:4లో చక్కటి మాట ఉంది. ప్రజలలో శ్రమనొందు వారికి బీదల పిల్లలను రక్షించి. చూసారా, 4వ మాట ఇది. న్యాయము తీరుస్తారు, నెమ్మది పుట్టిస్తారు. అంతేకాదు సుమా, శ్రమలో ఉన్న వారికి సహాయం చేసి బీదలను రక్షిస్తారు. నిజంగా నీతిమంతులైన వాళ్ళు పేదల మీద దృష్టి ఉంటుంది. ఏది వ్యర్థం అవ్వదు, ఏ పని చేసినా. ఈ రోజుల్లో చాలామంది పేదలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏడు నీతిమంతుడు నువ్వు? ఏడు నీతిమంతుడు నువ్వు? నీతిమంతుడు అయ్యానని చెప్పుకుంటున్నావు, ఎవరికి ఉపకారం చేసావు చెప్పు? 5 వయసులో ఒకడికి సాయం చేయవాయే, బీద బిడ్డలకు చేరదీసి ఒక సాయం చేయ. నేను చెప్తున్నాను మాట. నేను ఆ బాక్స్ ఎందుకు పెట్టానంటే మీరు పైన పెడతారని కాదు, తీసుకెళ్ళి పైన పెట్టేదాన్ని. చూసాను నేను, చాలా రోజులు చూస్తున్నాను. ఇదేమో ఇక్కడేమో పెట్టాం, అది ఎందుకు పెట్టాం చెప్పండి. అది ఎందుకు పెట్టాం? రాజమండ్రిలో ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టాం. అందులో నేను ఎప్పుడు తీయను, అసలు అవి ముట్టుకోను. ఎందుకు పెట్టామంటే
మనము నిజంగానే యేసయ్యనందు నీతిమంతులైనప్పుడు పేదలకు ఉపకారం చేయటం నేర్చుకోవాలి. ఒకేసారి చేయలేం కాబట్టి వారం వారం కొంత చేస్తే మందిరంలో ఎవరో బాధ్యత తీసుకుంటారో అది లెక్క పెడతారు. చదువుకునే పిల్లలకి ఇస్తే మిగతాది ఏమన్నా పడితే నేను వేస్తానని చెప్పి అది ఇక్కడ పెడితే తీసుకెళ్ళి పైన పెట్టారు. రాజమండ్రిలో ఒకటి ఉంటుంది, నువ్వు చూడండి అక్కడ, అది ప్రతి జూన్ నెల ముందు తీస్తాం. మనం ఎదుగుతున్నామంటే ఇవ్వటంలో ఎదగటం నేర్చుకోండి. అంతేకాదు సుమా, మన బిడ్డలకు మనమే సహాయం చేసే రీతిగా ఉండాలి. మీకు ఇంకా అర్థం కావట్లేదు. నేనేమో డబ్బుల గురించి చెప్తే మీరు ఏమనుకుంటారంటే పాస్టర్ గారికి ఈ మధ్యన డబ్బుల మైండ్ వచ్చిందని అంటారని చెప్పి నేను సాధారణ డబ్బుల గురించి చెప్తాను. కానీ మీకు క్షేమకరమైన విషయం చెప్తున్నాను, నా విషయం చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను ప్రతి నెలలో ఏజెన్సీలో సేవకులకి ఇక్కడ 15వ తారీఖున వస్తారా, 15వ తారీఖు సేవకులకు వస్తారు కదా, వాళ్ళకి ప్రతి నెల నాకు ఎంత ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, నేను కనీసం మీ పాస్టర్ అని అడగను, నేను నా దగ్గరే చేస్తాను. ఇవ్వటం నేర్చుకోండి, పేదలకు ఇవ్వటం నేర్చుకోండి, దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. వాక్యం ఉంది సామెతలు 11:24 పేదలను సంరక్షించటం రక్షించటం మన బాధ్యతే. నేను అందుకే పిల్లల్ని మొత్తుకుంటాను, రేపు బాబు చదవండి అన్న ఖర్చు నేను పెట్టుకుంటాను, చదవండి, సమాజంలో తలెత్తుకు తిరిగేలాగా ఉందాతనంగా బ్రతకండి, ప్రతివాడు ఏలు పెట్టి చూపించేలా బ్రతకండి. క్రీస్తు ప్రభువునందు నమ్మిన తర్వాత మీరు ఇంకో 10 మందికి ఉపయోగపడే రీతికి ఎదగంటారా బాబు అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. వీడు తాగి తిరుగుతాడు, తాగుబోతూ వచ్చిన డబ్బులు తాగి నాశనం చేసుకుంటూ ఉంటాడు. అదేదో ఇంటికో పేద పిల్లలకు పెట్టుకోవచ్చు. ఒక ముసలావుడికి దేవుడు దీవిస్తాడు నిన్ను. త్రాగుబోతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. త్రాగుడు, వ్యభిచారం ఇవన్నీ శాపం, కుటుంబాలను నాశనం చేస్తే ఆ ఉన్న 10 రూపాయలు ఓ ప్రక్కనెట్టో పేద తల్లికి సహాయం చేయటం నేర్చుకోండి. నేను దీవించబడ్డాను చెప్తున్నాను. నేను ఈ రాజమండ్రి వచ్చేటప్పుడు 10 రూపాయలు ఉంటే కష్టం నాకు. 10 రూపాయలు ఈరోజు 10 రూపాయలు ఉంటే రేపు ఎలాగా అనుకోండి. తెలుసా మీకు, వేలకు వేల రూపాయలు దేవుని సేవలో ఖర్చు పెట్టే స్థితి వచ్చింది. ఒకప్పుడు అవాయి చెప్పు కొనుక్కోవటమే కష్టం, ఇప్పుడు ఏమీ తక్కువ లేదు. సామెతలు 11:24 ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. చూడండి అన్నమాట ఏముందో. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు. చదవండి. ఔదార్యం గల వారు పుష్టిగా ఉందురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. చాలు నీళ్లు పోయేవారికి ఏం పోయబడతాయమ్మా? దేవుని యొక్క పేరట ఇతరులకు ఉపకారం చేయటం నేర్చుకోండి, దేవుడు తప్పక ఉపకారం చేస్తాడు. నీ ధనము బాగా వినండి, మీరు కూలి పని చేసుకునే పిల్లలైనా చిన్న ఉద్యోగం చేసుకునే పిల్లలైనా ముందు దేవుని భాగం తీసి ప్రార్థన చేసి పక్కన పెట్టి మందిరంలో వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ దేవుని సందులో వేయటం నేర్చుకోండి. నేను అది కూడా పక్కన ఎందుకు పెట్టానంటే ఇందులో వేసి వాళ్ళు ఇందులో వేస్తారు. మొన్న కుర్రాడు కాంపిటీషన్ ఎగ్జామ్లో వాడికి గిఫ్ట్ వచ్చిందట. ఆడ 6వ తరగతి 7వ తరగతి వాడు తీసుకొచ్చాడు. ఇంటికి వెళ్తే ప్రార్థన చేస్తే నాకు ఇవ్వబడి ఏంట్రా ఇదంటే, అది స్కూల్లో కాంపిటీషన్ ఎగ్జామ్ చేస్తే ఫస్ట్ వచ్చానండి, నాకు ఇచ్చారు గిఫ్ట్. మరి నాకు ఇవ్వకూడదు, మందిరంలోకి వచ్చి తీరాడు. మందిరంలోకి వచ్చి ఆడేం చేశాడు అంటే ఈ ఆఫరింగ్లు వేసాడు. చూశాను, అందులో కాదు వేయవలసింది పేదలకు సాయం చేయాలి. నేను అది కవర్ తీసి పక్కనెట్టాను. పేదలకు ఉపకారం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు ఉపకారం చేస్తాడు. ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోండి విషయం.
నీ డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోకు. మీ ధనాన్ని ఏనాడు కూడా అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టకండి. నేను నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను, మెయిన్ మెసేజ్లో. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీతిలోకి మొదట రావటం మొదటి మెట్టు, రెండోది నీతిని అనుసరించి మనం నడవటం రెండవ మెట్టు. ముందు ఏం చేయాలి చెప్పండి? నీతిలోకి రావాలా. దేవుని బిడ్డలుగా దైవ సన్నిధిలో యవ్వన బిడ్డలు మీరు బాగా వినండి. ఎప్పుడు స్వనీతి మీద ఆధారపడకండి, దేవుని నీతి మీదనే ఆధారపడండి. దేవుని నీతి మీద ఆధారపడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని నీతిని కష్టమైన అనుసరించండి. ఏ రోజున నీతిని అనుసరించిన వాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సామెతల గ్రంథము 10వ అధ్యాయం దగ్గర నుంచి చదవండి. నీతి గురించి మాట్లాడుతూ ఎన్ని విషయాలు చెప్పాడో. నీతి 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 అని చెప్పుకుంటూ, నీతి మరణము నుండి రక్షించును, నీతిమంతుడు ఆకలి కొనడు, నీతిమంతుడు జీవవృక్షము, నీతిమంతులు నిలుచును. ఎన్ని ఒక మాట కాదు. నీతిమంతుల కష్టార్జితము ఇలా ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడో. మీరు అంతగా సామెతలు నిండా ఉంటుంది, కానీ మీరు 10వ అధ్యాయం దగ్గర నుంచి కనీసం 12 ఈ 3 అధ్యాయాలు చదవండి. నీతిని అనుసరిస్తే ఎన్ని మేళ్ళు ఉంటాయో, కానీ అదే దుర్నీతిని అనుసరించే అది నష్టపోతాం. నీతిని అనుసరించే కుటుంబ జీవితం కట్టుకోవాలా, నీతితోనే బ్రతకాల. నీతిని వదులుకోవద్దు సుమ. అందుకని రాజకుమారుడే కానీ, రాజకుమారుడు మాట దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమని చెప్పండి? రాజకుమారునికి నీ నీతిని, ఎందుకు తెలుసా? నేను రాజకుమారుని అని చెప్పి చెడిపోవటానికి ఆస్కారం ఉంటుంది. రాజకుమారుని కదా, నాకు నీతి ఎందుకు అనుకుంటాడు? కానీ నీతి చేసినప్పుడు నీతిమంతులుగా వర్ధిల్లుతాం. ప్రభు ఆ కృప మనందరికీ దయచేయని కాక మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు శరణ్కి వెళ్తున్నాం. ఒక చిన్న మాట పరీక్షించుకోండి. దేవుని బిడ్డలారా,